యాంటీజెన్స్ని లేదా ప్రతిజనకాలను విడుదల చేస్తాయి. మరి రక్తంలోకి ప్రవేశించిన బి కణాలు మొదటగా యాంటీజెన్స్ని సహజంగానే యాంటీజెన్స్తో అవి బంధించబడి యాంటీజెన్స్ బంధించడం ద్వారా అవి యాక్టివేట్ చెందుతాయి. ఇదంతా జరిగేది సహజంగా జరిగేది. చూస్తే ఇక్కడ బి కణం అనేది ఉంది. సో ఇది బి కణం. బి కణం పైన బి సెల్ రిసెప్టార్ అంటారు. బి రిసెప్టార్స్ అంటే ఇవి గ్రాహకాలు. ఈ గ్రాహకాలని మనం ఏమని పిలుస్తున్నాం? యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలు అని పిలుస్తాం. సో మరి ఇక్కడ కనిపించేది ప్రతిజనకం. సో ప్రతిజనకం అనేది కనిపిస్తుంది. సో ప్రతిజనకాన్ని గ్రహించేది ప్రతిరక్షకం లేదా బి సెల్ రిసెప్టార్ లేదా బి సెల్ లేదా బి కణం యొక్క గ్రాహకము అని పిలుస్తాం. సో ఈ బి కణం యొక్క గ్రాహకము యాంటీజన్ని లేదా ప్రతిజనకాన్ని గ్రహించి యాక్టివేషన్ చెందుతుంది, అంటే క్రియాశీలం అవుతుంది. ఒక ప్రాసెస్ అంటే డైరెక్ట్ బి కణమే ప్రతిజనకాన్ని బి కణం యొక్క రిసెప్టార్స్ లేదా గ్రాహకాల పైన క్రియాశీలత చెందుతుంది. ఇది సింపుల్గా జరిగే ప్రక్రియ. కానీ ఈ బి కణం క్రియాశీలత చెందడం అనేది ఇంకొక కణాల ద్వారా కూడా జరుగుతుంది. వాటిని మ్యాక్రోఫేజ్ కణాలు అంటాం, లేదా యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అంటాం, అంటే ప్రతిరక్షకాన్ని సమర్పించే కణాలు అంటాం. లేదా వీటిని ఫాగోసైటిక్ కణాలు లేదా భక్షక కణాలు అని పిలుస్తాం. భక్షక కణాలు. సో ఈ మ్యాక్రోఫేజ్ ఏం చేస్తాయి? మొదటగా యాంటీజన్ని గుర్తిస్తాయి. ఇదంతా స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది, ఒక పద్ధతిలో ప్రకారం జరుగుతుంది. అందులో మొదటగా ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రతిజనకాన్ని ఈ మ్యాక్రోఫేజ్ లేదా భక్షక కణం గుర్తించిన ప్రతిజనకాన్ని మెల్లిగా లోపలికి గ్రహిస్తుంది. ఏది? భక్షక కణం. గ్రహించి అంటే గ్రహించడం అనేది రెండవ పాయింట్, అంటే రెండవ పద్ధతి. ఆ గ్రహించిన ప్రతిజనకం ఏమవుతుంది? చిన్న చిన్న ముక్కలుగా ఈ భక్షక కణం లోపల జరుగుతుంది. అంటే ప్రతిజనకము చిన్న చిన్న ముక్కలుగా, యాంటీజన్ చిన్న చిన్న ముక్కలుగా మారి రెండు పదార్థాలుగా విడుదలవుతుంది. ఒకదాన్నేమో విష పదార్థంగాను, రెండవదేమో విషరహిత పదార్థంగా విడగొడుతుంది. ఇదేమో విషసహిత పదార్థం అయితే ఇది రెండవదేమో విషరహిత పదార్థంగా మారుతుంది. పదార్థాన్ని మన రక్తంలోకి విడుదల చేస్తుంది, ఎందుకంటే ఇది విషరహితం కాబట్టి ఈ ప్రతిజనకంలోని విషరహిత పదార్థాన్ని మన రక్తంలో కలిపేస్తుంది. కానీ విషసహిత పదార్థాన్ని లేదా టాక్సిక్ని మాత్రం మెల్లిగా ఈ భక్షక కణం ఏం చేస్తుంది అంటే తన త్వచం పైన నిల్వ ఉంచుతుంది. సపోజ్ ఇది భక్షక కణం యొక్క త్వచం అనుకుంటే ఈ భక్షక కణం యొక్క త్వచం పైన ఈ యాంటీజన్ని లేదా ప్రతిజనకాన్ని లేదా ఈ విషసహిత పదార్థాన్ని నిల్వ ఉంచుకొని అప్పుడు బి కణం యొక్క దేనికి యాంటీబాడీస్కి లేదా బి కణం పైన ఉండే గ్రాహకానికి అందిస్తుంది. సో ఇది మూడవ చర్య. అంటే యాంటీజన్ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసిన దాంట్లో విషరహిత పదార్థాన్ని వేరు చేసి రక్తంలో కలిపేయడం, విషసహిత పదార్థాన్ని మళ్ళీ యాంటీజన్కి అందించడం, అంటే బి కణం యొక్క గ్రాహకానికి అందించడం. సో ఇదొక ప్రాసెస్. ఎప్పుడైతే బి కణము ఈ యాంటీజన్ లేదా ప్రతిజనకాన్ని గ్రహించిన తర్వాత బి కణము యాక్టివేట్ చెందుతుంది లేదా చైతన్యం అవుతుంది. దాన్నే మనం క్రియాయుతం కావడం లేదా చైతన్యవంతం కావడం అంటారు. అంటే బి కణం చైతన్యవంతం అవుతుంది. ఇది ఒక పద్ధతి. అంటే మొదటిలోనేమో సహజంగానే ప్రతిజనకం వచ్చి బి కణం పైన ఉంది, అప్పుడు బి కణం చైతన్యవంతం అవుతుంది. అలాగే మైక్రోవేవ్ సహాయంతో లేదా ప్రతిజనకాన్ని సమర్పించే కణంతో బి కణము చైతన్యవంతమైంది. ఇలా కాకుండా ఇంకొక పద్ధతిలో కూడా బి కణం చైతన్యవంతుంది. ఎప్పుడు అంటే టీ హెల్పర్ సెల్ అనేది ఒక కణం ఉందని చెప్పుకున్నాం. ఈ టీ లింఫోసైట్స్ కణాలు, టీసీ కణాలు, టీహెచ్ కణాలు అన్నాం. ఈ టీహెచ్ కణాన్ని మనం టీ హెల్పర్ సెల్ అన్నాం. ఈ టీ హెల్పర్ సెల్ ఏం చేస్తుంది అంటే ఇది కూడా ప్రతిజనకాలను గ్రహించి వాటిని ముక్కలుగా చేసి ఏదైతే విషసహిత పదార్థం ఉంటుందో ఆ విషసహిత పదార్థాన్ని ప్రతిజనకం పైన ఉండే టీ హెల్పర్ సెల్ కణం
పైన ఉండే CD4 పైన ప్రతిజనకాన్ని ఇట్లా ఏర్పరుస్తుంది. ఏర్పరిచి దేనికి అందిస్తుంది? T2కి అందిస్తుంది. ఇగో MHC2 ఇక్కడ ఉంది, CD4 భాగం ఇక్కడ ఉంది. అంటే టీ హెల్పర్ సెల్ యొక్క CD4 ప్రతిజనకాన్ని ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న చిన్న డాట్ లాంటి నిర్మాణాన్ని MHC2కి అందిస్తుంది. అలా అందించడం వల్ల ఇక్కడ ఉండే బీ కణం ఏం చేస్తుంది? చైతన్యవంతం అవుతుంది. ఇలా చైతన్యవంతం అవడానికి సైటోకైన్స్ని లేదా IL ఇంటర్ల్యూకిన్ 1 అండ్ ఇంటర్ల్యూకిన్ 2 అనే పదార్థాలను విడుదల చేస్తుంది. అప్పుడు విడుదలైనప్పుడు ఈ బీ కణము చైతన్యవంతం అవుతుంది. చైతన్యవంతమయ్యి 2 రకాల కణాలని ఉత్పత్తి చేస్తుంది. సో ఇప్పుడు ఈ టీ హెల్పర్ సెల్ ద్వారా మైక్రోఫేజ్ తన సొంతగా క్రియావంతమైన లేదా చైతన్యవంతమైన బీ కణము 2 రకాల కణాలుగా విడిపోతుంది. ఇలా విడిపోవడాన్ని క్లోనల్ వర్ణము అంటాం. క్లోనల్ వర్ణము. ఈ క్లోనల్ వర్ణము ద్వారా ఏమవుతుంది? 2 రకాల కణాలు బీ కణం నుంచి ఏర్పడతాయి. అందులో ఈ 2 రకాల కణాల్లో మొదటి దాన్ని ప్లాజ్మా కణాలు అన్నాం, రెండో దాన్ని మెమొరీ కణాలు అన్నాం. ప్లాజ్మా కణాలు ఎప్పుడైనా ఆ ప్రతిజనకము ప్రవేశించిన తర్వాత ప్లాజ్మా కణాలు ఏర్పడితే ఇవి ఆ ప్రతిజనకంతో పోయి వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి, లేదా తటస్థీకరణం చేయడం, లేదా వాటిని చంపేయడం అనేటివి జరుగుతాయి. ఈ ప్లాజ్మా కణాలు అప్పటిదప్పుడే పనిచేస్తాయి. అంటే 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో, లేదా 1 అవర్లో, లేదా 24 అవర్స్ లోపల 6 గంటలకు, 8 గంటలు ఎప్పుడైనా సరే అవి యాంటీజెన్స్ లేదా ప్రతిజనకం పైన పనిచేసి వాటిని చంపేస్తాయి. కానీ మెమొరీ కణాలు మాత్రం అలా కాదు. మెమొరీ కణాలు ప్రతిజనకము వల్ల చైతన్యవంతమైన బీ కణం ఎప్పుడైతే ప్రతిజనకం వల్ల మెమొరీ కణాలను ఏర్పరుస్తుందో ఈ మెమొరీ కణాలు ఇప్పుడున్న యాంటీజెన్ పైన ఇవి ఎలాంటి దాడి చేయవు. యాంటీజెన్ పైన ఇవి ఎలాంటి దాడి చేయవు. ఇవి అలాగే ఉంటాయి. ఎలాంటి యాంటీబాడీస్ని విడుదల చేయవు. వాటిపైనే అమర్చుకుని ఉంటాయి. అట్లా కాదు. యాంటీబాడీస్ ప్లాజ్మా కణాల ద్వారా అది బయటకు విడుదలవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ కూడా యాంటీబాడీస్ విడుదలైనాయి, కానీ అవి విడుదల కావు. అట్లాగే మెమొరీ కణాలపైన యాంటీబాడీస్ అట్లాగే ఉంటాయి. ఎందుకు ఇట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మొదటిలో ఈ మలేరియాను ఏర్పరిచే ప్రతిజనకం వచ్చింది అనుకుందాం. సో శరీరంలోకి ప్రవేశించగానే బీ కణము చైతన్యవంతం అయిపోయింది. అది మైక్రోఫేజ్ ద్వారా అయిందా, లేదా టీ హెల్పర్ సెల్ ద్వారా అయిందా, లేదా సొంతగా బీ సెల్లే ఆ మలేరియా ప్రతిజనకాన్ని గ్రహించింది సరే. కానీ ఈ బీ కణము చైతన్యవంతమైంది. చైతన్యవంతమైన బీ కణము 2 రకాల కణాలను ఏర్పరిచింది. ఒకటి మెమొరీ సెల్స్ని, ఇంకోటి ప్లాజ్మా సెల్స్ని ఏర్పరిచింది. ఇలా మెమొరీ సెల్స్ ఏమో అట్లాగే ఉండిపోతాయి, కానీ ప్లాజ్మా సెల్స్ ఈ వచ్చిన ప్రతిజనకాన్ని, అంటే వచ్చిన మలేరియా యాంటీజెన్ని లేదా ప్రతిజనకాన్ని ఏం చేస్తాయి? ఈ విడుదలైన యాంటీబాడీస్ చంపేస్తాయి. కానీ మరి ఇలా అంటే ప్లాజ్మా కణాలు వచ్చిన ప్రతిజనకాన్ని చంపేస్తాయి, మలేరియా ప్రతిజనకాన్ని చంపేస్తే దీన్ని ఏమన్నాం? ప్రాథమిక అసంక్రామ్యత అన్నాం. దీన్ని ప్రాథమిక అసంక్రామ్యత అంటే ప్లాజ్మా కణాలు అతి తక్కువ సమయంలో వచ్చిన మలేరియాని చంపేస్తాయి. సరే, ఇప్పుడు ఈ వచ్చిన వ్యక్తిలోని మలేరియాని చంపేసిన తర్వాత ఆ వ్యక్తి మలేరియా నుండి విముక్తి పొందాడు. అంటే మలేరియా తగ్గిపోయాక మళ్ళీ 2 నెలలు, 3 నెలలు, 4 నెలల తర్వాత మళ్ళీ అదే వ్యక్తికి మలేరియా వచ్చింది. మళ్ళీ అదే వ్యక్తికి మలేరియా శరీరంలోకి ప్రవేశించినప్పుడు అప్పుడు ఈ బీ కణాలు తొందరగా యాక్టివేట్ చెందవు. అట్లాగే ఇవి చైతన్యవంతంగా, ఎందుకు అంటే ఆల్రెడీ ఏమి ఏర్పడి ఉన్నాయి? మెమొరీ కణాలు ఏర్పడి ఉన్నాయి. ఈ మెమొరీ కణాలు వచ్చిన ప్రతిజనకాన్ని, రెండవసారి వచ్చిన ప్రతిజనకాన్ని ఏం చేస్తాయి? డైరెక్ట్గా విచ్ఛిన్నం చేస్తాయి. అంటే ఒక 2 నెలల తర్వాత, 6 నెలల తర్వాత అదే మలేరియా ప్రతిజనకం శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ మెమొరీ కణాలు ఆ ప్రతిజనకాన్ని, రెండవసారి వచ్చిన మలేరియా ప్రతిజనకాన్ని చంపేస్తాయి. సో ఆల్రెడీ ఏర్పడి ఉన్నాయి కాబట్టి మళ్ళీ క్లోనల్ వర్ణము జరగాల్సిన అవసరం లేదు. అవి మళ్ళీ ఏర్పడి ఉన్నాయి కాబట్టి అవి డైరెక్ట్గా పోయి ప్రతిజనకాన్ని చంపేస్తాయి. సో ఇట్లా రెండవసారి వచ్చిన ప్రతిజనకంలో మెమొరీ కణాలు పాల్గొంటున్నాయి కాబట్టి ఈ రకమైన అసంక్రామ్యతను ద్వితీయ అసంక్రామ్యత అని పిలుస్తారు. ద్వితీయ అసంక్రామ్యత అని పిలుస్తారు. సో ఇది బీ కణము చైతన్యవంతం అవడం.
అయితే దీన్నే మనం ఏమని పిలుస్తామంటే హ్యూమరల్ నిరోధకత లేదా వ్యాధి నిరోధకత అంటారు. దీన్ని హ్యూమరల్ హ్యూమరల్ వ్యాధి నిరోధకత అంటారు. ఎందుకు అన్నారు అంటే ఇక్కడ బి కణము అనేది ప్రతిజనకాన్ని చంపదు, అది కేవలం చైతన్యవంతమవుతుంది. చైతన్యవంతమైన వాటి నుండి ఏం విడుదలవుతున్నాయి? ప్రతిరక్షకాలు విడుదలై ప్రతిరక్షకాలు బి కణాలను యాంటీజెన్స్ని లేదా ప్రతిజనకాలను చంపేస్తాయి. ఇట్లా విడుదలైన ప్రతిరక్షకాలు ప్రతిజనకాన్ని చంపేస్తాయి. అంటే బి కణం డైరెక్ట్గా పాల్గొనట్లేదు, ఇండైరెక్ట్గా ఈ యాంటీబాడీస్తో చంపేస్తుంది. సో ఈ యాంటీబాడీస్ రక్తంలోకి విడుదలవుతాయి కాబట్టి దీన్ని ద్రవరూప లేదా హ్యూమరల్ ఇమ్యూనిటీ అని పిలుస్తాం, లేదా ద్రవరూప. హలో స్టూడెంట్స్, టీ కణం చైతన్యవంతం కావడం లేదా క్రియాశీలత కావడం, ఇది ఈ టీ కణం క్రియాశీలత కావడం కూడా ఇమ్యూనిటీలో లేదా వ్యాధి నిరోధకతలో ముఖ్యంగా ఉంటుంది. అయితే టీ కణాలు పరోక్షంగా యాంటీబాడీస్ని రిలీజ్ చేయడంలో తోడ్పడతాయి, పరోక్షంగా బి కణాన్ని ప్రేరేపించి యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలను విడుదల చేయడంలో తోడ్పడతాయి. అయితే టీ కణాలు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. ఒక టీ కణాన్ని టీసీ కణము అంటాం, ఇంకొక టీ కణాన్ని టీహెచ్ కణము అంటాం. అయితే టీసీ కణాలు అనేటివి యాంటీబాడీస్ని రిలీజ్ చేయడంలో ముఖ్య పాత్ర వహించవు, కానీ ఇవి ముఖ్యంగా క్యాన్సర్ కణాలపైన పనిచేస్తాయి. సో క్యాన్సర్ కణాలపైన పనిచేసి క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేయడంలో ఈ టీసీ అంటే సైటోటాక్సిక్ సెల్స్, ఆ టీసీని మనం ఏమని పిలుస్తాం? సైటోటాక్సిక్ సెల్స్ అని పిలుస్తారు. సో ఇవి ముఖ్యంగా క్యాన్సర్ కణాలపైన పనిచేసి క్యాన్సర్ కణాలను నిరోధించడంలో తోడ్పడతాయి. కానీ రెండవ కణమైన టీహెచ్ సెల్ అనేది బి కణాల నుండి యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలను విడుదల చేయడంలో తోడ్పడతాయి. సో ఎట్లా విడుదల చేస్తుంది అంటే మొదటగా టీహెచ్ సెల్ లేదా టీ హెల్పర్ సెల్, ఈ టీహెచ్ సెల్ అనేది మొదటగా ఏం చేస్తుంది అంటే ప్రతిజనకాన్ని సమర్పించే కణం అనేది ఉంటుంది. ఆ ప్రతిజనకాన్ని సమర్పించే కణం లేదా దాన్ని భక్షక కణము లేదా మనమే దాన్ని మ్యాక్రోఫేజ్ అని కూడా అంటాం. ఈ మ్యాక్రోఫేజ్ కణము యాంటీజన్ని గ్రహిస్తుంది. సో ఈ భక్షక కణము యాంటీజన్ని గ్రహించి అందులోని విషసహిత పదార్థాన్ని తర్వాత విషరహిత పదార్థాన్ని రెండింటినీ వేరు చేస్తుంది. ఈ విషరహిత పదార్థం ఏమో మన రక్తంలో కలిసిపోతుంది, కానీ విషసహిత పదార్థము ఈ మ్యాక్రోఫేజ్ లేదా యాంటీజన్ ప్రజెంటింగ్ సెల్ లేదా ప్రతిజనకాన్ని సమర్పించే కణం యొక్క MHC2 పైన త్వచం పైన ఏర్పడి ఉంటుంది. త్వచం పైన ఉండే MHC2 పైన యాంటీజన్ ఏర్పడి ఉంటుంది. ఎప్పుడైతే MHC2 ఈ త్వచం పైన కలిగి ఉంటుందో అప్పుడు టీ హెల్పర్ సెల్ యొక్క CD4 అనే భాగము ఏం చేస్తుంది? ఆ యాంటీజన్ని గ్రహించి అప్పుడు ఈ టీహెచ్ సెల్ అనేది యాక్టివేట్ చెందుతుంది, అంటే క్రియాశీలత చెందుతుంది. సో క్రియాశీలత చెంది చిన్న చిన్న అణువులను విడుదల చేస్తుంది. ఆ అణువులను ఏమంటామంటే మనం ఇంటర్ల్యూకిన్ 2 లేదా సైటోకైన్లు అని పిలుస్తాం. సో ఇంటర్ల్యూకిన్ లేదా సైటోకైన్లు అని పిలుస్తాం. అయితే ఈ సైటోకైన్లు లేదా ఇంటర్ల్యూకిన్లు అనేటివి ముఖ్యంగా బి కణాలను ప్రేరేపిస్తాయి. అప్పుడు బి కణాలు వేటిని విడుదల చేస్తాయి? యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలను విడుదల చేస్తాయి. ఈ ప్రతిరక్షకాలు యాంటీజెన్స్తో చర్యనుంది యాంటీజన్ని నిర్వీర్యం చేస్తాయి లేదా విచ్ఛిన్నం చేస్తాయి. సో ఇది టీహెచ్ కణం యొక్క క్రియాశీలత కావడం. ఎప్పుడు క్రియాశీలత అవుతుంది? యాంటీజన్ ప్రజెంటింగ్ సెల్ యాంటీజన్ను CD4+ అనే
భాగానికి లేదా త్వచ నిర్మాణానికి అందించడం వల్ల అప్పుడు CD4 యాక్టివేషన్ చెంది ఇంటర్ల్యూకిన్స్ని యాంటీబాడీస్కి అందిస్తే బీ సెల్కి అందిస్తే బీ సెల్ యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ TH సెల్ కూడా మ్యాక్రోఫేజ్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే ప్రతిజనకాలు ప్రవేశించగానే మ్యాక్రోఫేజ్ లేదా భక్ష కణాలను కూడా అవి ఒక్కొక్కసారి చైతన్యవంతపరుస్తుంది. అట్లా కాకుండా కొన్ని సందర్భాల్లో ఇవి కిల్లర్ T సెల్స్గా కూడా పనిచేస్తాయి. అంటే యాంటీజెన్స్ని కొంతవరకు చంపడంలో కూడా ఇవి తోడ్పడతాయి. Hello students, in this video we are observing that this is the antibody. Now we are discussing on the structure of antibody. So the structure of antibody is very important, which is fight against the antigens. So in the structure of antibody, actually these antibodies are released from the B cells. So it is released from the B cells. The B cells are released the antibodies. They produced and release the antibodies. So, but T cells are there. T lymphocytes also there. But these T lymphocytes not released antibodies. They motivate the B cells. So after the entry of the antigens, the B cells are produce the antibodies. So this type of structures, so this is called as a antibody structure. So in the antibody structure we observe that it look like a Y-shaped structure. So it is a just Y-shaped structure actually. So in this structure there are two types of chains are there that we are called a light chain. This green type of chain we are called light chain, and the red type chain we are called as a heavy chain. So light and heavy chains means in the structure of the antibody the two types of chains are present. These are arranged as a Y-shaped structure. Actually antibody we are also called as a immunoglobulin. So that is we are also called as a immunoglobulin. So IG means immunoglobulin. So in the light chain and in the heavy chain you are observed that there is a domains are present in the light and heavy chains. The round shaped structures, the half round shaped structures means half moon like that, domains. So these are the domains, and these are the domains are present in the light chain and heavy chain. So it is a very important structure in the antibodies. And these structures in the light chain. So in the light chain we are observed that that is here the V is there, and this domain C is there. So this is also C and this is also V. So what is the meaning of V? Means variable domains. So the V stand for variable and C stand for constant domains. So in the light chains there is a two domains are present at the either sides that we are called variable domain and constant domain. If present in the light chain, that we are called VL means variable light chain, and VC or CL that we are called VL and CL means constant domain and VL means variable domain. So these are the two domains are present in light chains of the either sides. And in the heavy chains we are also observe this type of structures that we are called constant domains and variable domains. So see here in the heavy chain, so here also that is variable domains are present, but you are observed that there are three constant domains are present, that is CH1 that we are called as CH2 and CH3. Now here also there CH1 and CH2 and CH3. So variable region is only one domain present in the
either sides, but the constant regions are present is 1, 2 and 3 depending on the antibody types. So in the variable regions, maybe in the heavy chain and maybe in the light chain, you observe that in the that is variable region, that is 110 amino acids are present. So in the heavy chain also contain 110 amino acids, and the constant region also contain 110 amino acids. Means in the light chain the variable and constant domains contain 110 amino acids, but in the heavy chains, but in the heavy chains variable region contain 110 amino acids, but the three domains contain 332 440 amino acids, that is CH1, CH2, CH3. They contain 332 440 amino acids as a double or triple times of the variable regions. So this is the variable and constant regions in light chain and heavy chains, right? And in the structure of the antibody, that is there are terminals are present in the light and heavy chains. That terminals we are called as a here N terminal and C terminal, here also C terminal, and this we are called as a N terminals in the that is heavy chain also present. So these are the N terminals, these are the N terminals, and these are the C terminals in light chain, but these are the C terminals in heavy chain. So N terminals, and very important that the N terminals we are also called as a FAB pods. So means antigen binding pods. So this we are called. So in the N terminal, suppose N terminal is there. So this is N terminal, suppose. So here N terminal and here N terminal. So this site and this side of the site we are called as a antigen binding site, antigen binding sites. So in the every antibody it contains two sites, this one N terminal and this one N terminal. There is a two sites are present here and here. So this one N terminal that is antibody binding site, and this one second antibody binding site. Means every antibody binding with two antigens only with the help of N terminals, that we are called FAB pot, that we are called FAB portion or FAB pot. So this is the FAB pot. So this FAB we are called as a fragment anti-binding pot, fragment antigen binding pots we are called as a antigen binding pots. And again you are observe that in the structure of the antibody, this pot we are called as a FC pot. FC pot means this is not binding antigen. It is very important to attach on the antigens membrane. The FC pot is very important to attach antibody on the membrane of the antigens. So this is the second part of the antibody. And in the structure of the antibody you are observe the light chain and heavy chain is bind with some bonds. Some bonds is there that we are called suppose here yellow bonds are there, here yellow bonds are present. And in the domains also, the domains variable domain and constant domains here and here, the yellow pods are as a bond structures are there. So this bond we are called as a disulfide bonds, that we are called as a disulfide bonds. So these sulfide bonds are present here and here and here, and also variables and constant regions. So this we are called as a disulfide bonds. So mainly the light chain is bind with the disulfide bond on the heavy chain, and you are observe that here the two heavy chains are bound with disulfide bonds.
or we are called as a interchain bonds. This is called as a interchain bonds. This we are called intra-chain bonds because the light chain is present and heavy chain is present. Between the light and heavy chain, the intra bonds are present, but between the heavy chains, that is interchain bonds are present. So this type of bonds are present. So this region we are called as a hinge region, that we are called as a hinge region. So this hinge region is every time stable. The heavy chains and the intra bonds or intra chain bonds remain the light chains and heavy chains. So this is the structure of antibody, or we are also called as a antibody, or called as a immunoglobulin. So this model is given by, actually this model is given by Porter and Eldman. So these are the very important, that is the structure of the antibody is given by the Porter and Eldman. So these are the scientists get Nobel Prize to give the structure of the antibody. Hello students, the story of Dolly, లేదా డాలీ అనే గొర్రె ఉత్పత్తి. సో ఈ గొర్రె ఉత్పత్తిని ప్రయోగశాలలో కృత్రిమంగా గొర్రెపిల్ల ఉత్పత్తిని చేశారు. దాన్ని మనం డాలీ అని పిలిచాం. సో ఈ పద్ధతిని, అంటే ఈ టెక్నాలజీని ఎవరు మొదటగా గుర్తించారు అంటే దట్ ఈస్ ఇయాన్. సో ఆ శాస్త్రవేత్త పేరు ఇయాన్ విల్మట్ అనే శాస్త్రవేత్త ఈ పద్ధతిని 1997లో గుర్తించాడు. సో ఈ పద్ధతిని అతను ఏమని పిలిచాడు అంటే ప్రత్యుత్పత్తి క్లోనింగ్ అని పిలిచాడు. ప్రత్యుత్పత్తి క్లోనింగ్ లేదా దీన్ని జంతు క్లోనింగ్ అని పిలిచాడు. ప్రత్యుత్పత్తి లేదా జంతు క్లోనింగ్. సో మరి ప్రత్యుత్పత్తి క్లోనింగ్ లేదా జంతు క్లోనింగ్ అంటే ఒక సాధారణ కణము నుండి మొత్తం జీవిని ఉత్పత్తి చేయడం. సో ఎంటైర్ ఆర్గానిజమ్స్ని లేదా మొత్తం జీవిని ఉత్పత్తి చేసే పద్ధతిని ఏమంటాం మనం? క్లోనింగ్ అంటాం. దాన్ని ప్రత్యుత్పత్తి క్లోనింగ్ లేదా జంతువు క్లోనింగ్ లేదా యానిమల్ క్లోనింగ్ అని పిలుస్తాం. అయితే ఈ శాస్త్రవేత్త తన ప్రయోగంలో 2 రకాల దాతలను తీసుకున్నాడు. ఒక దాతనేమో ఎగ్ డోనర్గా తీసుకున్నాడు, అంటే అండకణాన్ని అందించే ఒక ఎగ్ డోనర్ని తీసుకున్నాడు. రెండవ దాతగా న్యూక్లియర్ లేదా కేంద్రకాన్ని అందించే ఒక గొర్రెని తీసుకున్నాడు. ఇలా 2 రకాల గొర్రెలను తీసుకున్నాడు. ఒకటి అండకణాన్ని అందించేది, రెండవదేమో దట్ ఈజ్ కేంద్రకాన్ని అందించే గొర్రెని తీసుకున్నాడు. అండకణాన్ని అందించే గొర్రె నుండి అండకణాన్ని వేరు చేసి ఆ అండకణంలో నుండి కేంద్రకాన్ని తొలగించాడు. అలా కేంద్రకాన్ని తొలగించిన అండకణాన్ని కేంద్రక రహిత అండకణము, ఆ పద్ధతిని మనం న్యూక్లియేషన్ అంటాం. అంటే కేంద్రకం కలిగిన అండకణాన్ని సేకరించి ఆ అండకణం నుండి కేంద్రకాన్ని తొలగించి తొలగించిన అండకణాన్ని ఈ డాలీ అనే గొర్రెపిల్లలో ఉపయోగించాడు. ఆ కేంద్రకాన్ని తొలగించిన అండకణాన్ని ఏమంటున్నాం మనం? కేంద్రక రహిత అండకణం అన్నాం. అంటే కణద్రవ్యం మాత్రమే ఉంటుంది కానీ కేంద్రకం ఉండదు ఈ అండకణంలో. కానీ రెండవ దానిలో క్షీర గ్రంథుల నుంచి క్షీర కణాలను, సో క్షీర గ్రంథుల నుంచి వేరు చేసిన క్షీర కణాలను తీసుకొని ఆ క్షీర కణాలలోని కేంద్రకాన్ని వేరు చేశాడు. ఆ కేంద్రకం ఎలా ఉంటుంది? ద్వయస్థితిక కేంద్రకంగా ఉంటుంది. అంటే ద్వయస్థితిక అంటే తల్లిదండ్రులకు సంబంధించిన XX స్థితిలో ఉన్న 2X స్థితిలో ఉన్న కేంద్రకం ఉంటుంది. సో ఈ కేంద్రకాలను కలిగిన దట్ ఈజ్ క్షీర కణాలను ఈ కేంద్రక రహిత అండకణంతో సంయుక్తం చేయించాడు. ఈ సంయుక్తం ఈ 2 కలిసిపోవాలి లేదా సంయుక్తం చెందాలి అంటే ఏం యూజ్ చేశాడు అంటే ఎలక్ట్రిక్ షాక్ని యూజ్ చేశారు. అంటే ఈ కేంద్రక 2X స్థితిలో ఉన్న కేంద్రకాన్ని కేంద్రకము లేని అండకణాన్ని కలపడానికి ఒక షాక్ని లేదా ఎలక్ట్రిక్ షాక్ని గురి చేస్తే ఈ 2 కూడా కలిసిపోయాయి.
కలిసిపోయి ఒక సంయుక్త బీజం ఏర్పడింది. సో ఇక్కడ ఎలక్ట్రిక్ షాక్ని అందించినప్పుడు ఈ రెండు కలిసిపోయి ఒక సంయుక్త బీజం ఏర్పడింది. ఈ సంయుక్త బీజాన్ని ఏమన్నాం? ఫలదీకరణం. అంటే కృత్రిమంగా జరిగింది ఇది. అండకణాలు శుక్రకణాలు కలవకుండా ఏర్పడింది కాబట్టి దీన్ని దట్ ఈజ్ ఏమనాలి, ఆర్టిఫిషియల్ లేదా కృత్రిమ అండకణంగా కూడా పిలవచ్చు. అయితే ఈ కృత్రిమ అండకణంలో 2x స్టేజ్ కలిగిన కేంద్రకం ఉంటుంది. ఈ 2x కేంద్రకం ఎక్కడి నుంచి తీసుకున్నాం? క్షీర గ్రంథుల నుండి సేకరించింది, క్షీరగ్రంథి కణాల నుండి సేకరించింది. ఇలా తయారైన కృత్రిమ అండకణాన్ని వాళ్ళు మాధ్యమాలలో పెంచి అది బ్లాస్టోసిస్ట్ దశకు వచ్చే వరకు చేస్తారు. బ్లాస్టోసిస్ట్, ఈ బ్లాస్టోసిస్ట్ అనే దశకు చేరే వరకు ఈ మాధ్యమంలో వాటిని పెంచుతారు. అలా పెంచిన తర్వాత ఏమవుతుంది? ఆ అండకణము, పెరిగిన అండకణము బ్లాస్టోసిస్ట్ దశకు చేరి ఆ దశలో ఆ అండకణాన్ని క్యారియర్ గొర్రెలోకి మారుస్తారు. అంటే మూడవ గొర్రె ఏదైతే జన్మనివ్వడానికి లేదా గర్భాన్ని పొందడానికి రెడీగా ఉంటుందో ఆ గర్భాశయంలో ఈ బ్లాస్టోసిస్ట్ దశ కలిగిన అండకణాన్ని ప్రవేశపెడతారు. దాన్ని మనం ఏమన్నాం? సరోగసి. సో దాన్నే మనం సరోగసి కలిగిన గొర్రె అన్నాం. సో ఈ సరోగసి కలిగిన గొర్రెలో ప్రవేశపెట్టిన తర్వాత ఒక 5 నెలల తర్వాత చూస్తే ఈ బ్లాస్టోసిస్ట్ దశ అది అభివృద్ధి చెంది డాలీ అనే గొర్రె పిల్లకు జన్మనిచ్చింది. సో ఈ డాలీ అనే గొర్రె పిల్లకు జన్మనిచ్చిన తర్వాత ఈ ఏర్పడ్డ డాలీ ఇక్కడ ఏ శుక్రకణాన్ని అండకణాన్ని కృత్రిమంగా కలపలేదు. కేవలం రెండు గొర్రెల నుండి లేదా జంతువుల నుండి సేకరించిన అండకణాన్ని కేంద్రకాన్ని కలిపి ఈ డాలీ అనే ఒక జంతువుని ఉత్పత్తి చేశారు కాబట్టి, లేదా గొర్రెని ఉత్పత్తి చేశారు కాబట్టి దీన్ని ప్రత్యుత్పత్తి క్లోనింగ్ లేదా జంతు క్లోనింగ్ అని పిలిచారు. సో దీన్ని గుర్తించింది ఎవరు? అయాన్ విల్మట్ అనే శాస్త్రవేత్త. ఇది పూర్తిగా ప్రయోగశాలలో ఇన్విట్రో మెథడ్లో ఈ డాలీ అనే గొర్రెపిల్లని ఉత్పత్తి చేశారు. అయితే ఈ డాలీ అనే గొర్రెపిల్ల ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది.